కేవలం 90 సెకండ్స్ లో 5 హెడ్లైన్ వార్తలు చూసేద్దామా? స్వెన్ నెట్వర్క్ సుత్తిగా సుత్తి లేకుండా. సామాన్యుడి నడ్డి విరుస్తున్న ప్రస్తుత జీఎస్టీ స్లాబ్ విధానం మీద ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరగడంతో కేంద్రం జీఎస్టీ స్లాబ్ విధానంలో భారీ మార్పులు చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న 12%, 28% స్లాబ్లను 5 లేదా 18% స్లాబ్లుగా మారుస్తూ చాలా వస్తువులపై జీఎస్టీ భారాన్ని తగ్గించింది. దీంతో ఏసీలు, టీవీలు, 350 సీసీ కంటే తక్కువ సీసీ గల బైకులు, కొన్ని రకాల కార్లు, చాలా రకాల మందుల ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈ మార్పులు ఈ నెల 22 నుంచి అమలులోకి వస్తాయి అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత్, చైనాలు సుంకాలతో చంపేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. బ్రెజిల్ కూడా భారీగా సుంకాలు విధిస్తోంది అని రేడియో షో ఇంటర్వ్యూలో మాట్లాడారు. టారిఫ్ల గురించి తనకు తెలిసినంతగా మరీ ఏ దేశానికి అర్థం కాదని అన్నారు. భారత్పై 50% టారిఫ్ విధించడాన్ని ఆయన సమర్థించుకున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ ముగిసిన వెంటనే ఉత్తర కొరియా అధినేత కిమ్ సిబ్బంది ఆయన కూర్చున్న కుర్చీని దాని చేతులు పెట్టుకునే భాగాలను తుడిచారు. మరో వ్యక్తి ఆయన నీళ్లు తాగిన గ్లాసును టేబుల్పై కూడా ఆనవాళ్లు లేకుండా పూర్తిగా శుభ్రం చేశారు. కిమ్ ఆరోగ్యం గురించి తెలియకూడదనే ఈ చర్యలని నేటిజన్లు భావిస్తున్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికల సన్నాహకాలు మొదలుపెట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాఫ్నీ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖతో పాటు ఎన్నికల సన్నాహక షెడ్యూల్ను కూడా పంపారు. క్రికెట్లో పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్లో అప్పుడప్పుడు రాణించిన ఫీల్డింగ్ విషయంలో మాత్రం ప్రపంచంలోనే అత్యంత పేలవమైన జట్టుగా నిలిచింది. 2024 నుంచి ఇప్పటి వరకు ఆ జట్టు ప్రదర్శనపై ప్రముఖ క్రీడా వెబ్సైట్ క్రిక్బజ్ విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు. సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి.